రాజకీయ నాయకుల నీతి సూక్తులు ఎదుటి వాళ్లకు చెప్పేందుకే, వాళ్ళు మాత్రం ఆచరించరు. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకుల నీతులు అబ్బో ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటాయి. చెప్పే వాళ్లకు వినేవాళ్ళు చులకన అనే సామెత చందంగా చాగంటి వారిని నీతులు బోధించడానికి నియమించడం. ప్రతిదానికి ప్రజలు తేరగా దొరికారు పాలకులకు. యథా రాజా తదా ప్రజ అనే సామెతను కూటమి సర్కార్ విస్మరించినట్టుంది. ముందు తాము నీతిమంతంగా ఉంటే ప్రజలు అదే బాటలో నడుస్తారు అనే గ్రహింపు నేటి పాలకుల్లో కొరవడింది. అధికారం అంటే ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసమే అనే రీతిలో పాలన సాగిస్తూ ప్రజల నుంచి మాత్రం మరేదో కోరుకోవడం అత్యాశ కాకుండా మరింకేంటి? విత్తును బట్టే ఫలాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ సంగతిని గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ కొత్త పోస్టును సృష్టించింది. నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నియమించింది. తనకు పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబును కలిసిన సందర్భంలో లోకానికి ప్రవచనాలు చెప్పే చాగంటి గారికి సీఎం తన మార్కు నీతి సూక్తులు బోధించడం విశేషం. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని చాగంటితో చెప్పడం విశేషం. విద్యార్థులు, యువతులు నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యువతలో మంచి పెంచే ప్రయత్నం చేయవచ్చు అన్నారు. రాజకీయ నాయకులకు చిక్కింది ప్రజలు, విద్యార్థులే కదా. నీతులు చెప్పడానికే తప్ప ఆచరించడానికి కాదని పదే పదే మన రాజకీయ నాయకులు నిరూపిస్తూ ఉంటారు. ఇందుకు చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ అతీతులు అయితే కాదు. వివిధ సందర్భాల్లో ఈ నాయకులు ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు. రాజకీయ వ్యవస్థపై జనంలో యావగింపు రావడానికి కారణం వీళ్ళ తీరు కాదా? తమను ఎన్నుకున్న ప్రజలు తమ ప్రవర్తనను చూసి సిగ్గుపడతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయింది. చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు కాదు, మొదట ప్రవచనాలు చెప్పి మంచి బుద్ధులు, నడవడిక నేర్పాల్సింది రాజకీయ నాయకులకు. విద్యార్థులకు ఎటు వాళ్ళ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నీతి సూక్తులు చెబుతూనే ఉంటారు. తక్షణం నైతిక విలువలు నేర్పాల్సింది రాజకీయ నాయకులకే. వాళ్ళ ప్రవర్తన బాగుంటే సమాజం మంచిగా ఉంటుంది. ఇప్పుడు సమాజం చెడిపోవడానికి ప్రధాన కారకులు రాజకీయ నాయకులే అనే అభిప్రాయం అయితే బలంగా ఉంది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాళ్ళనే రొటేషన్ పద్ధతిలో ప్రజలు ఎన్నుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కావున రాజకీయ నాయకులు, పాలకులు బడాయి మాటలు ఆపి ముందు తాము ఆయన దగ్గర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది.